హలో హాయ్ ఫ్రెండ్స్ 4-5 డేస్ నుంచి మన సబ్స్క్రైబర్ చాలామంది క్రిస్మస్ దగ్గరలో ఉంది చేయమని చెప్పారు. అది కూడా ఫుల్ స్క్రీన్‌లో చాలా బాగా వచ్చింది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఫోటోస్ పెట్టుకోవచ్చు. చాలా సింక్ అవుతుంది. మీరు డెమో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఇంకో ఏందంటే ఇందులో మీరు ఫోటోస్ కూడా క్రిస్మస్ టైప్‌లో ఎడిటింగ్ చేసి చేసుకోవచ్చు. బాగుంటది. అంటే ముందు ముందు చెప్తాను మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను. చూసి లైక్ చేయండి. సపోర్ట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ హ్యాండ్ షేకే పెట్టిచ్చాను. ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. దాన్నైతే నోట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొన్ని పిఎన్జీస్ కూడా ఇచ్చాను. మ్యాక్సిమం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నచ్చాలని అనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. వీడియోస్ మాత్రం యాడ్ చేసుకోవాలి, 100% యాడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకేనా? మర్చిపోవద్దు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడైతే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ వెరీ సూన్ అని ఉంది. ఇక్కడ మీరు టెక్స్ట్ చేంజ్ చేయాలంటే దీన్ని ఓపెన్ చేసి ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా? దాని తర్వాత 25 డిసెంబర్ ఇది అలాగే ఉంచండి. దాని తర్వాత హ్యాపీ క్రిస్మస్. దాని తర్వాత గెట్ రెడీ అని ఉంటుంది. మీరు ఈ గెట్ రెడీ అనేది స్టార్టింగ్లో పెట్టిన నో ప్రాబ్లం. నేను గెట్ రెడీ ఎందుకు పెట్టానంటే లాస్ట్లో బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్తో పెట్టాను. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు క్రిస్మస్ అని పెట్టుకోవచ్చు. ఇంకా ఉంటుంది. కానీ ఇక్కడ మనం హ్యాపీ క్రిస్మస్ పెట్టాం కాబట్టి మళ్ళీ ఎందుకు క్రిస్మస్ అవసరం లేదంతా. గెట్ రెడీ ప్లేస్లో మీరైతే ఇంకా సంథింగ్ ఏదైనా మీరు అట్రాక్టివ్గా పెట్టుకోవచ్చు. ఓకే. బాగానే ఉంది ఇది. ఓకే. కింద ప్లస్ దాకా మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, దాని అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఆ వీడియో ఏంటంటే ఇంక వీడియో ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని కట్ చేసి దీని అయితే ఒపాసిటీలోకి వెళ్ళండి. ఒపాసిటీ 71 చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసిన దీన్ని కిందికి తీసుకొస్తున్నా. మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి మళ్ళీ బీట్ మార్క్ కూడా వచ్చి పేస్ట్ చేస్తున్నా. దీన్ని కూడా మళ్ళీ కిందికి తీసుకొస్తున్నా. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ టెక్స్ట్ దగ్గర వచ్చి పేస్ట్ చేసి మళ్ళీ దగ్గర వచ్చి మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఓకే 4 టైం అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఇలా. ఓకే. దీనికి మనం మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలి, అది చెప్తాను నేను. ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఇక్కడ మనకు 7 సెకండ్ నుంచి మీరైతే ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు క్యాప్ ఫోటో అయితే ఇస్తాను. క్యాప్ ఫోటో మీకు చాలా యూస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా ఎలా యూస్ అవుతుందని చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందని అనుకుందాం. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి దీనిది ఇలాగైతే సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి ఆ బీట్ మీద వచ్చి ఒక క్యాప్ పిఎన్జీ ఇస్తా అని చెప్పాను కదా. ఓకే. ఇదే అనుకోండి. దీన్ని కొంచెం రొటేట్ చేసుకోండి. మనకు హెడ్ ఎలాగైతే ఉందో మన హెడ్ పైన ఇలా పెట్టుకోవచ్చు. చాలా సింక్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేస్తే ఇంకా బాగా సెట్ అవుతుంది. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. లేకపోతే ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి ఇక్కడ మీకు వైప్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇది స్టాండర్డ్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ చేంజ్ చేసుకోండి 90 degrees. ఓకే. ఎండ్ ఉంది కదా, ఎండ్ని తగ్గించుకోండి. ఎండ్ దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. సెట్ అయిపోతుంది. చూడండి, మీరు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవి రెండు గ్రూప్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ 100% చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ఫోటోకి యాడ్ చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. యాడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసేటప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే చేయండి, బెస్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను. బెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ట్రై చేయండి ఒకసారి. ఓకే. కొన్ని అయితే యాడ్ చేసిన ఒకసారి బ్యాక్ వద్దాం. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో లాస్ట్లో 3D కెమెరా ఉంటుంది, దానికి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు ఉంది, అది అలాగే ఉంచి దాని తర్వాత ఇంకో బీట్ మార్క్ వచ్చి పేస్ట్ చేసి ఇప్పుడు
బీట్ మార్క్ అంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి, ఎక్కువ లేకపోతే నో ప్రాబ్లం. దాని తర్వాత మళ్ళీ ఇంకో బీట్ మార్కర్ వచ్చి పేస్ట్ చేయండి, మళ్ళీ ఇంకో బీట్ మార్కర్ వచ్చి పేస్ట్ చేయండి. దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనితే కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే ఎఫెక్ట్ ఎలా వస్తుందో చూడండి. చాలా బాగుంటుంది. ఓకే, సెట్ అయిందని అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఎఫెక్ట్ ఓకే. ఇప్పుడు మనకు 2 ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. అందులో దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీలేట్ చేయండి. ఎందుకంటే ఇందులో ఎగ్జాంపుల్గా రొటేట్ యానిమేషన్, కీ యానిమేషన్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కెమెరా ఆన్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇది ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. సరిగా సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో దాన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకోటి ఇలా. ఓకే, ఒకటి వదిలేసి ఇంకోటి, ఇంకోటి వదిలేసి ఇంకోటి. ఓకేనా, బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ సెకండ్ ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేసుకుంటే సేమ్ దీనిలాగానే చేయాలి. అది గ్యాప్ ఇచ్చేది కదా, ఆ గ్యాప్ ఇచ్చిన దాంట్లో ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇది కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు లాస్ట్లో మీరు అన్ని ఎఫెక్ట్ యాడ్ చేస్తారు కదా, దాని తర్వాత అయితే 3D కెమెరా ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. 3D కెమెరా ఆన్ చేసి మాత్రమే ఎక్స్పోర్ట్ చేయండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే, ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.